మన హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. ఈరోజు వీడియో ఏంటంటే కుర్రోళ్ళు అయితే ఊరు నుంచి ఫోన్ చేశారు. ఈరోజు చర్చ్ ఓపెనింగ్ ఉంది. ఒక 90 కేజీలు బిర్యానీ, ఒక 60 కేజీలు చికెన్ వండాలి, సాంబారు రైస్ కూడా వండాలి రమ్మని చెప్పారు. పాస్టర్ గారు మాకు డబ్బులు అయితే ఏమి ఇచ్చుకోలేను, చర్చ్ కూడా స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి మీరు కుర్రోళ్ళందరూ యూత్ మొత్తం కలిసి ఫ్రీగా క్యాటరింగ్ చేయమన్నారు. అదే వీడియో నేనైతే ఇప్పుడైతే చేయబోతున్నాను. మేమే వండబోతున్నాము, అలాగే మేమే అక్కడ సప్లై కూడా చేయబోతున్నాము. వీడియో అయితే బాగుంటుందండి, ఎండ్ వరకు చూడండి. చర్చే కాదండి, ఏదైనా గుడిలో పండగ జరిగేటప్పుడు కూడా ఈ విధంగానే యూత్ మొత్తం కలిసి సహాయం చేస్తూ ఉంటాము. ఇదే వీడియో ఈరోజు అయితే చేయబోతున్నాను. వీడియో అయితే బాగుంటుంది, ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కరివేపాకు, పచ్చిమిర్చి, కుల్లి, గ్రేవీ. టమాటా గ్రేవీ ఇది. దోసపప్పు గ్రేవీ ఇది. సాల్టా, వెల్లుల్లి పేస్ట్ ఇది, అల్లం పేస్ట్ అండి ఇది, కసూరి మెత్తి. గణేష్ ఏడు సైడ్కి వెళ్ళిపోయావు నువ్వు. గణేష్ వంట అదిరిపోతుంది. బిర్యానీ అయితే రెడీ చేసాము, అయిపోయింది. అదిగో బిర్యానీ అయితే అక్కడ రెడీ చేసి పెట్టేసాము ఆల్రెడీ. గరం మసాలా, అండ్ రైస్. ఇది రైస్ తక్కువనే వండించారు. అలాగే ఇది సాంబార్, ఇది సాంబార్ కూడా రెడీ అయిపోయింది. చికెన్ మసాలా, గణేష్ ఏం చేస్తున్నావు? ఏంటి నువ్వు ఇంత లేట్ చింపడానికి కూడా? చికెన్ వేస్తున్నామండి. గణేష్ ఎంతవరకు వచ్చింది వంట? అవును. దగ్గర అయిపోయిందండి చికెన్ అయితే. ఇంకో 10 నిమిషాల్లో దించేస్తాము.
వేడిగా ఉంది చూడు. వాసన అయితే అదిరిపోయింది బాబాయ్. కొత్తిమీర రవి. ఓకే. రవి బాగా వచ్చిందా కర్రీ? బాగుందా? కట్ చేసుకుంటాను. గణేష్ కాలిందా? కాలిందా? సరిపోతుంది. మరేకైపోతుంది. మొత్తానికైతే వంట అయితే సక్సెస్ఫుల్గా చేసామండి. ఇదిగో అక్కడైతే గోలగోలగా ఉంది. అందుకే మేమైతే గణేష్తో కొద్దిగా సైడ్కి వచ్చేసాము టేస్ట్ చేయడానికి. పీస్ కూడా చక్కగా ఉడికింది గణేష్. సూపర్ ఉడికింది బాబు. పీస్ కూడా చూడు బాగా మెత్తగా ఉడికింది. బాగుంది బాగుంది బాబు టేస్ట్. సూపర్ వచ్చింది గణేష్. సూపర్ వస్తుంది బాబు. అదిరిపోయింది. అక్కడ టేస్ట్ చేద్దామంటే గోల గోల కదా అందరు కదా జనాలు ఉన్నారు కదా, అందుకనే సైడ్ని వచ్చేసి మీకు రివ్యూ ఇచ్చినట్టు ఉంటుంది మా వంట గురించి అని చెప్పి సైడ్కి వచ్చేసాము గాయస్. నేను గోలా కూడా ఏం అర్థం కాదు కదా బాబాయ్, చూసే వాళ్ళకి కూడా ఇబ్బంది. ఇంత రైస్ తక్కువ ఇవ్వండి, చికెన్ తక్కువ ఇవ్వండి అని చెప్తే వంట చేశారు కదా తినండి అని చెప్పి చాలా ఎక్కువ కూర్చారు. తినలేకపోతున్నాము. తినలేను నేను అయితే మొత్తం. సూపర్ కనుచు. ఎలా ఉంది గణేష్? టేస్ట్ అది సూపర్ ఉంది బాబాయ్. అదిరిపోయిందా? అదిరిపోయింది నిజంగానే. నచ్చింది కదా? నచ్చింది బాబాయ్. ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడకాయి కూడా. ఉడికాయా? బాగా మెత్తగా ఉన్నాయి ఇప్పుడు ముక్కలు కూడా. అవును. వేరే లెవెల్ వస్తుంది బాబు ముక్క అయితే. అవునా? ఇంకా మనకి సోమవారం మళ్ళీ ఇంకో నామకరణం ఉంది, అక్కడ మళ్ళీ వంట చేయాలి మనమే. మనం చేద్దాం. సూపర్ ఉంది. మా బాబాయ్ అయితే సాంబార్ పోసుకుంటున్నాడు. సాంబార్ వేసుకొని తినాలి గణసు. నిజంగా సాంబార్ బాగుంటుంది. ఇప్పుడైతే సాంబార్ మిక్స్ చేస్తాము. సాంబార్ మిక్స్ చేస్తాడు బాగుంటుంది అనుకుంటున్నాను. సాంబారు, చికెన్ గ్రేవీ, చికెన్ కర్రీ, ముక్క టేస్ట్ కాంబినేషన్ బాగుంది బాబాయ్. బాగుంది అనసు. నాకు సాంబార్ ఉన్నప్పుడు బిర్యానీ అయినా రైస్ అయినా సరే తినేటప్పుడు గ్రేవీ, ఓన్లీ గ్రేవీ కాకుండా సాంబారు గ్రేవీ మిక్స్ చేసి తినడం నాకు అలవాటు. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది, బాగుంటుంది. బాబాయ్ సాంబార్ మిక్స్ చేసి గ్రేవీ సాంబార్ కాంబినేషను కలిపి అదిరిపోతుంది బాబాయ్. అదిరిపోతుంది. అదిరిపోతుంది. వేరే లెవెలే. నువ్వు అంటావు కదా వేరే లెవెల్ అని. అవును బాబు, వేరే లెవెల్.
సూపర్ కలుసు. ఇప్పుడు గణేష్ ట్రై చేస్తాడంట సాంబార్ ప్లస్ చికెన్ గ్రేవీ బిర్యానీ కాంబినేషను. జనాలు ఉన్నారా తగ్గారు అక్కడ? జనాలు తగ్గలేదు, ఇంకా ఉన్నారు. ఎలా ఉంది? అదిరిపోయింది బాబా. చూసావా అదిరిపోయింది అంటున్నావు? సాంబారు గ్రేవీతో తింటుంటే అబ్బా వేరే లెవెల్ ఉంది బాబాయ్. తినడం కూడా బాగుంది. మా ముక్కలకు కూడా కలిపి తింటే సూపర్ ఉంది బాబాయ్. సూపరా? సాంబారు గ్రేవీ ముక్కలతో కలిపి తింటే సూపర్. అవును. జయగారు ఎలా ఉంది? సూపర్. నచ్చిందా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.